మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు దత్తాత్రేయ గారుకి మిగతా మిత్రులందరికీ నమస్కారం చెప్తూ ఎక్కువ టైం తీసుకోకుండా ఈ శతాబ్దం బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చేటువంటి శతాబ్దం. నేను చరిత్రకారుణ్ణి. 19వ శతాబ్దం 20వ శతాబ్దాలు నేను స్టడీ చేశాను. ఈ శతాబ్దంలో ప్రజల మాట ముందుకొచ్చింది. ప్రజలు అంటే పార్టీల కింద పనిచేసే ప్రజలు కాదు, సొంతం అయ్యారు. మేము మాట్లాడతాం, మాకిది అనేటువంటి ఆలోచన విధానం ప్రజల్లో వచ్చింది. కదిలిక కింద నుంచి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఇంకా బ్రహ్మాండంగా కనపడింది. అదే ఉద్యమంలో స్ఫూర్తి ఇంకా నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మన గౌరీశంకర్ గారు దాదాపు కాలజ్ఞానం నుంచి మొదలుపెట్టి వచ్చిన ప్రొటెస్ట్ వాయిస్ని చాలామంది కవుల్ని రచయితల్ని కోట్ చేసుకుంటూ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేదానికి ఒక ఆర్టికులేట్ చేసి ఈ ఉద్యమం రాబోయేటువంటి ఉద్యమానికి ఒక దృక్పథాన్ని ఇస్తుంది పుస్తకం. ఈ దశలో చాలా అవసరమైన పుస్తకం. ఆయన దశాన్ని గమనించకుండా మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి పుస్తకాన్ని మనకి ఈ బహుజన అనేటువంటి మాట ఇంకా చాలా గొప్పది. అందరినీ కలుపుకొని పోయేటువంటిది ఇందులో రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక టర్న్ తీస్తుంది. ఈ శతాబ్దంలో ఒక మార్పును తీసుకొచ్చేటువంటి పుస్తకం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకం చాలామందిని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ పుస్తకం ఆల్రెడీ. ఒక్కొక్క కావ్యం అద్భుతంగా ఉంటుంది చదువుతున్నప్పుడు. అందుకే నేను చూసిన తర్వాత ముందు మాట రాయటానికి నేను ఒప్పుకున్నాను. ముందు మాట రాసిన తర్వాత నాకు చాలా తృప్తి కలిగింది. ఇంత బాగా పుస్తకం వచ్చి ఒక కొత్త వాయిస్ని మేము మనుషులం, మేము ఉన్నాం, మాకు కావాలా, మేము మీ కింద ఉండం, మేము మనుషుల్లాగా మీతో ఉంటాం, మిమ్మల్ని కాదని అంటాం, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని తిడతాం అని లేదు, మేము మనుషులమే, మేము గుర్తుంచుకున్నాం అనేటువంటి వాయిస్ ఇందులో వచ్చింది. ఇది చాలా కొత్తదనం. ఈ కొత్తదనాన్ని మీరందరూ ఒక్కసారి చదవండి. ఆయన ఊహించిన దానికంటే ఈ రచన చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన ఎంత అనుకునే ఉంటాడో ఏమో కానీ రాయడంలో మాత్రం చాలా అద్భుతంగా బయటపెట్టాడు. ఇది మనందరి యొక్క గొంతుక అన్నమాట. ఈ గొంతుకును చదివి ఉత్తేజనం అయ్యి ఈ సెంచరీలో తీసుకురావాల్సిన మార్పులో మనం అందరం భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతూ ఇంతటితో ముగిస్తాను.